ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈ రెసిపీ తయారీ కోసం ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి జల్లించుకున్న ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇది సుమారుగా 150 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పు పంచదార పొడిని యాడ్ చేయాలి. ఇది 100 గ్రాములు ఉంటుంది. పంచదార అయినా మీరు యాడ్ చేయొచ్చు, కానీ పొడి అయితే బ్యాటర్లోకి తొందరగా కలుస్తుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి విస్కర్తో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ తీసుకుని పగలగొట్టి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేయాలి. అలాగే కాచి చల్లారపెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. జారుగా ఉండాలి. అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేడి చేసి లోతుగా ఉన్న ఒక గెరిటిని తీసుకోవాలి. నూనె వేడెక్కినాక కొద్దిగా వేడి నూనెని గెరిటిలోకి తీసుకుని ఇందులోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వేడి నూనెని దీని మీద పోస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని నూనెతో పాటుగా ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బ్యాటర్ బన్లాగా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టెక్నిక్ ఈ రెసిపీకే కాదండి, బోండాకి కానీ ఏదైనా రౌండ్ షేప్ రావాలంటే ఈ టెక్నిక్ని వాడవచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగానే మనం రెండో ఫ్రైడ్ కేక్ని కూడా తయారు చేద్దాం. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్రైడ్ కేక్ని నూనెలోంచి తీసేసుకోవచ్చు. అలాగే రెండో ఫ్రైడ్ కేక్ని కూడా బాగా కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ముందు చెప్పిన టెక్నిక్ కొద్దిగా కష్టంగా అనిపిస్తే ఇలా డైరెక్ట్గా పిండిని నూనెలోకి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ షేప్ అనేది మిస్ అవుతుందండి. వీటిని కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక నూనెలోంచి తీసేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఫ్రైడ్ కేక్ని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.